ప్రకృతిలో ఉన్న అందాలన్నీ ఆస్వాదించి నయనానందభరితం అవ్వాలంటే మనిషికి ఒక్క జన్మ సరిపోదని ఆ గాడ్ ప్రకృతికి ఒక రూపాన్నిచ్చారు. అమ్మగా, భార్యగా, ప్రేయసిగా, అమ్మమ్మగా, అత్తమ్మగా, నానమ్మగా, ఇలా ఎన్నో రూపాలుగా ప్రతిరోజు మనకు దర్శనమిచ్చే ఆ ప్రకృతి స్వరూపమే స్త్రీ. కవులు, కళాకారులు స్త్రీని వర్ణించడానికి ఉవ్విళ్ళూరుతారు. అయితే స్త్రీ అంటే కేవలం అందమేనా? కానే కాదు, ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శనం. ఆది మానవుడి నుంచి నేటి ఆధునిక మానవుడి పరిణామ దశలో ప్రకృతి మగవాడి కంటే స్త్రీకి ఎన్నో ప్రత్యేకతలు ఇచ్చింది. ఈ పరిణామ దశలో పరిస్థితులు స్త్రీకి ఎన్నో సామర్థ్యాలను నేర్పించాయి. అది ఎలాగంటారా? ఆ కాలంలో భార్యాభర్త వేటకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత భర్త రెస్ట్ తీసుకుంటుంటే భార్య తను తెచ్చిన వేట మాంసాన్ని వండుతూ తన పిల్లాడికి పాలు పెడుతూ ఇంకేదో కట్ చేస్తూ ఇలా ఒకేసారి 4 పనులు చేసే సామర్థ్యాన్ని స్త్రీ పరిణామ దశలో నేర్చుకుంది. అదే మగవాడు ఒక్క పని చేస్తే ఇంకొక పని చేయలేడు. మీకు తెలుసా, ఎన్నో మార్పులు, ఎన్నో ప్రమాదాలు స్త్రీ ఎదుర్కొంటూ కూడా మగవారి కంటే ఆడవారు 7 సంవత్సరాలు ఎక్కువగా బ్రతుకుతారట. కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆడవారు, మగవారు పుట్టి పెరుగుతూ యవ్వనంలోకి రాగానే ఆడపిల్లలు మెచ్యూర్ అవుతారు. మెచ్యూర్ అయిన ఆ మంత్ నుంచి ప్రతి నెల చివరి 3 రోజులు ఇంచుమించు డెలివరీ పెయిన్స్ భరిస్తారట. అదే మగవారికి గడ్డాలు, మీసాలు తప్ప ఎటువంటి మార్పులు ఉండవు. లేడీకి జంటకి పెళ్ళై కొన్ని నెలల తర్వాత లేడీ ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత తనకిష్టమైన ఫుడ్ని సాక్రిఫైస్ చేసి దాదాపు కేజీ నుంచి 3 కేజీల బరువు తన కడుపులో మోస్తూ తన బిడ్డకి జన్మనివ్వడానికి పునర్జన్మనెత్తుతుంది ఆడది. మరి మగవాడికి శారీరకంగా ఎటువంటి మార్పు ఉండదు. ఇది రెండవ మార్పు. 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో లేడీ మెనోపాజ్లోకి వెళ్తుంది. మెనోపాజ్లోకి వచ్చిన తర్వాత లేడీ మరొక రకమైన కొత్త సమస్యను ఎదుర్కొంటుంది. కానీ మగవాడు అలాగే దిట్టంగా ఉంటాడు. ఎన్ని మార్పులు జరిగినా ఆడవారి కంటే మగవారు తొందరగా ముసలి వాళ్ళు అవుతారు, తొందరగా పోతారు. అందుకోసమే మన పూర్వీకులు ఆడవారి వయసు 7 నుంచి 10 సంవత్సరాల తక్కువగా ఉండి మగవారి వయసు 7 నుంచి 10 సంవత్సరాలు ఎక్కువగా ఉన్న వాళ్ళని ఇచ్చి పెళ్లి చేసేవారు. ఇప్పటికీ కొన్ని ఇళ్లలో ముసలాయనకి ముసలావిడ సేవ చేస్తూ అవపడుతుంటుంది, కానీ ముసలావిడకి ముసలాయన సేవ చేస్తూ అవపడుతున్నట్టుగా మనం చూడలేం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ విమెన్. ఇలా చెబుతూ పోతే ఆడవారి గొప్పతనాలు, వారి సామర్థ్యాలు ఎన్నెన్నో. మీకు విషయం తెలుసా? ఆడవారి ముందు 6 సెకండ్లు కనుక మీరు నిలబడితే నఖశిఖ పర్యంతం స్కాన్ చేసే గొప్ప కెపాసిటీ, గొప్ప వరం గాడ్ లేడీకి ఇచ్చాడట. మరి కొద్దిగా జాగ్రత్త. ఆవిడకేం తెలుసు, అంతా నాకే తెలుసు, ఆడపిల్ల అంటే ఆడపిల్ల, ఈడపిల్ల కాదంటూ తొక్కలో డైలాగులు చెప్తూ తొక్కడానికో అణచడానికో ప్రయత్నం చేస్తే తనలో అమ్మతనాన్ని చూడాలనుకో, ఆది పరాశక్తిని చూడాలనుకోకు. బాలకృష్ణ డైలాగ్ గుర్తుకొస్తుందా? ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నానంటే మనం ఈ వీడియోలో ద పవర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద బిజినెస్ అనే టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆర్ యు రెడీ? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ తిరుపతి తాండ్రా, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే, మా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే మీరు మాకు చేయాల్సిన సహాయం కేవలం సబ్స్క్రైబ్ చేయడమే. ఫ్రీనే కదా, చేసేయండి. మీ ద్వారా మాకు హెల్ప్ అవుతుంది, మా ద్వారా మీకు హెల్ప్ అవుతుంది. మేము ఇలా వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు అలా మీ సెల్ ఫోన్లకి రావాలంటే ప్లీజ్ టచ్ ద బెల్ ఐకాన్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. ఆవిడది తెలంగాణ వరంగల్ జిల్లాలోని మారుమూల ప్రాంతం నరసింహగూడెం. ఫార్వర్డ్ క్లాసులో పుట్టిన అత్యంత పేదరికంలో పుట్టింది. ఏదో చేయాలి, ఏదో సాధించాలి, తన కాళ్ళపై తను నిలబడాలనే ఆశ. ఆర్ఫన్ హోమ్లో 10th క్లాస్ వరకు చదువుతున్నప్పుడు ఆ చిన్న వయసులోనే తనకు పెళ్లి చేశారు తల్లిదండ్రులు. మరి ముందుకు చదివించే స్తోమత లేక తను పెళ్లి చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సహజంగా ఉండే అత్తారింటి కష్టాలు అలాగా ఉండడంతో తను కూలి పనులకు వెళ్ళాల్సి వచ్చింది. తన ఆశ అడియాశలుగా మారిపోతాయా అని చెప్పేసి ఎప్పుడూ మదన పడుతూ ఉండేది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఆ పల్లెటూరులో తన ఆశలకి మెట్లు కడుతూ ఉండేది. ఈ కష్టాలు చాలా ఉన్నట్లుగా 2 ఆడపిల్లలు, వారిని ఉన్నత చదువులు చదివించాలి, తను కోరుకున్న జీవితం ఏంటి, తను చేస్తున్న పనేంటి అని నిరంతరం మదన పడుతూ ఉండేది. ఒకరోజు తన భర్తను ఒప్పించి తన పిల్లలతో సిటీకి షిఫ్ట్ అయిపోయి చిన్న రూమ్ తీసుకొని అష్ట కష్టాలు పడుతూ టైప్ రైటింగ్ నేర్చుకుంటూ కుట్టు మిషన్ కుడుతూ వచ్చిన డబ్బుతో పిల్లల్ని చదివిస్తూ తను ఓపెన్ యూనివర్సిటీలో BA చేస్తూ
డిగ్రీ చేతికొచ్చిన తర్వాత కష్టపడి చదివి గవర్నమెంట్ టీచర్ పోస్ట్ సంపాదించింది. సో తద్వారా వచ్చే డబ్బు తన కోరికలు తీర్చకపోవడం వల్ల, తన ఆశలు ఫలించేటట్టు చేయకపోవడం వల్ల ఇంకేదో సాధించాలనే తపన, ఏదో చేయాలనే కోరికతో తెలిసిన వారి సహాయంతో యుఎస్ వెళ్ళి అక్కడ చిన్న చిన్న షాపులలో వర్క్ చేస్తూ కష్టాలు పడుతూ ముఖ్యంగా ఇంగ్లీషు ప్రాబ్లం అవ్వడం చేత బైబిల్లో ఉన్న ఇంగ్లీష్ని టెన్సెస్గా ఫామ్ చేస్తూ అదే ఇంగ్లీష్ని మాట్లాడుతూ ఇంగ్లీష్ నేర్చుకుంటూ కష్టాలు పడుతూ తెలిసిన వారి సహాయంతో ఒక కంప్యూటర్ నేర్చుకొని ఈరోజు కీ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కొన్ని వందల మందికి ఆదర్శంగా నిలిచారు. కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. సాధించాలనే పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే కొండలనైనా పిండిచేయగల సామర్థ్యం నారీమణుల సొంతం అని నిరూపించారు. ఆవిడ ఎవరో తెలుసా? జ్యోతిరెడ్డి గారు. ఒకసారి మీరు గూగుల్ వెళ్ళి సెర్చ్ చేస్తే ఆవిడ యొక్క స్టోరీ మొత్తం వస్తుంది. నేను కూడా స్క్రీన్ మీద తన ఫోటో ఇస్తున్నాను, చూడండి. కేవలం జ్యోతిరెడ్డి గారే కాదు, ఒక కంపెనీ సీఈఓగా, ఒక కంపెనీ ఎండీగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి బిజినెస్లో ద పవర్ ఆఫ్ ఉమెన్ అని చాటి చెప్పిన నారీమణులు ఎంతరో మంది ఉన్నారు. అయితే మన దేశ జనాభాలో 48% మహిళలుంటే ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ ప్రకారం కేవలం 4% మాత్రమే ఆర్గానిక్ సెక్టార్లో భాగస్వాములుగా ఉన్నారట. అదే డెవలప్డ్ కంట్రీ యుఎస్ఏలో 71% to 75% భాగస్వామ్యం ఉందట. మనం వారిని ఎదగనివ్వగలిగితే, సొంతగా ఆలోచించనివ్వగలిగితే, అయ్యో ఆడపిల్ల బయటికి వెళ్తుందా, చూసి ఆ నలుగురు ఏమనుకుంటారు, తిరిగి ఆడది, తిరగక మగాడు చెడిపోతాడట అంటూ కాలం చెల్లిన వ్యాఖ్యానాలు చెప్పకుండా ఉండినట్లయితే, ఆడదంటే కేవలం సెక్స్ కోసమే డిజైన్ చేయబడ్డ క్యారెక్టర్ అనే ఆలోచన భారతదేశంలో మనం ఆలోచించడం ఆపేస్తే మహిళలు బిజినెస్లో అద్భుతాలు క్రియేట్ చేస్తారు. మనం ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒకే టైంలో 4 పనులు చేసే సామర్థ్యం ఉండడం వల్ల, ఏ పనిచ్చినా ఓపిక్గా క్రమశిక్షణతో చేసే గుణం ఉండడం వల్ల రిసెప్షనిస్ట్ నుంచి కంపెనీ సీఈఓ వరకు ఆడవారినే అపాయింట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో అత్యంత వేగంగా డెవలప్ అవుతూ 2025 నాటికల్లా 65,000 కోట్ల టర్నోవర్ చేయబోతున్న డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా WFDSA ప్రకారం మగవారి కంటే ఆడవారు 58% సక్సెస్ అవుతున్నారట. మన ఇండియాలో మహిళలకు స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహిస్తూ శిక్షణనిస్తే ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలో అద్భుతాలు క్రియేట్ చేస్తారు. అమ్మా తల్లులు, అర్థమవుతుందా మీ శక్తి? మీకోసం 25,000 కోట్ల డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ వెయిట్ చేస్తూ ఉంది. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో కనుక అడుగు పెడితే సక్సెస్ మీదే. ఇంత సామర్థ్యం ఉన్న మన ఆడవారు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో, ముఖ్యంగా మన ఇండియాలో కంపేర్ టు యుఎస్ఏ సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలేంటో తెలుసా? మన మగవారిలో ఉన్న చిత్తకార్తి డాగ్స్. ఈ చిత్తకార్తి డాగ్స్ అంటే మీనింగ్ ఏంటి అని అనుకుంటున్నారా? నేను ఈ వీడియోలో చెప్పడం వీలు కాదు. మీరు వెళ్ళి మీ పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఆ డాగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళ టీంలోకి లేడీ జాయిన్ అవ్వగానే గోకడం, గీకడం చేస్తుంటారు. మై డియర్ నెట్వర్క్ లీడర్స్, డోంట్ టచ్ సమ్వన్స్ హనీ. మీ టీంలో జాయిన్ అయిన లేడీ మరొకరికి భార్య, మరొకరికి బిడ్డ, మరొకరికి చెల్లి, అక్క. తను ఈ బిజినెస్ పట్ల ఎన్నో కలలు గంటూ తనకున్న పరిస్థితుల దృష్ట్యా ఈ బిజినెస్లోకి, నీ టీంలోకి జాయిన్ అయితే, నీ టాలెంట్ను వాడి తనని డిస్టర్బ్ చేస్తే తను డిస్టర్బ్ అవుతుంది, నీ క్యారెక్టర్ డ్యామేజ్ అవుతుంది, తద్వారా నీ బిజినెస్ కూడా అభాస్పాలవుతుంది. అందుకే ఇలాంటి వాళ్ళు, ఇలాంటి చిత్తకార్తి డాగ్ మెంటాలిటీ ఉండడం వల్ల యుఎస్తో కంపేర్ చేస్తే మన ఇండియాలో బిజినెస్లో ఆడవాళ్ళ శాతం చాలా తక్కువ. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడైతే ఆడవాళ్ళు పూజించబడతారో, ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు నెలకొని ఉంటారు అని దీని అర్థం. ఫ్రెండ్స్, వారిని స్వేచ్ఛగా ఎదగనిద్దాం, వారికి రక్షణగా నిలుద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చింది కదూ? మరి ఇంకెందుకు ఆలస్యం? షేర్, లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. మా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ మీకే ముందు రావాలంటే ప్లీజ్ టచ్ ద బెల్ ఐకాన్. మీ తిరుపతి తాండ్రా సైనింగ్ ఆఫ్.